అని అడగమాకండి. ఒక విషం చొక్కైనా విషమే. చొక్క విషమైన విషమే కదా! అవునా కాదా? సో, మంచిది కాదన్నప్పుడు మనం ఎందుకు చేయాలి చెప్పండి? అర్థం ఒక 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 తిండి తింటే అదేదన్నా మన నోట్లోకి పంపిస్తున్నప్పుడు అది మంచిది కాదన్నప్పుడు ఎందుకు తినాలా? ఏదన్నా మనం తాగుతున్నప్పుడు అది హెల్తీ ఫుడ్ కాదన్నప్పుడు ఎందుకు తినాలి మనం? అవునా కాదా? అందుకనే సుఖ్ఖీబాలు చాలా సార్లు చెప్తారు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యం తెచ్చుకోలేం. తెచ్చుకోగలం ఆరోగ్యాన్ని? తేగలం. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనగలమా? ఒకసారి ఆలోచించండి. సో, ఫ్యాటీ లివర్ రావడానికి మేజర్ కారణాలు ఇయి. ఒకటి ఒబెసిటీ. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఒబెసిటీ వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్‌కొస్తది. జంక్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తది. ఎక్సర్‌సైజ్ లేకపోవటం వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తది. మందు తాగటం వల్ల ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వస్తది. ఓకే. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం వీటి గురించి కేర్ తీసుకోలేదనుకో సెకండ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోద్ది. సెకండ్ స్టేజ్. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్‌కి వెళ్ళిపోద్దో లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిద్ది. ఇన్‌ఫ్లమేషన్ అంటే తెలుసా? లివర్ అంతా కూడా ఎర్రబడిపోవటం, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవటం, లివర్‌లో వాపు రావటం. అర్థమవుతుందా? సో, ఇన్‌ఫ్లమేట్ ఎక్కువైపోద్ది. అండ్ లివర్ కణాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. లివర్ కణాలు పాడైపోతాయి. ఇది సెకండ్ స్టేజ్‌లో జరిగే ప్రక్రియ. లివర్ కణాలు పాడైపోయిన తర్వాత మళ్ళా కొత్త లివర్ సెల్స్ పుట్టడం చాలా కష్టం. చాలా కష్టం. అండ్ లోపల శరీరంలో ఏ అవయవమైనా సరే ఈవెన్ లివరే కాదు, పాన్‌క్రియాస్ అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఇన్‌ఫ్లమేట్ అవ్వకూడదు. ఇన్‌ఫ్లమేట్ అంటే లోపల మంట, వాపు, ఎరిపెక్కటం, కీళ్ళు. చాలా మందికి మోకాలు నొప్పులు, వెనక నొప్పి, కీళ్ళ నొప్పులు వస్తాయి. అదంతా లివర్ ఆర్గన్స్, జాయింట్స్ ఇన్‌ఫ్లమేట్ అయిపోతాయి. ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిందంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఓకే. సో, ఈ ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత జరిగే సింప్టమ్స్ ఏంటో తెలుసా? ఇంకా విపరీతంగా నీరసం ఉంటది. ఓపిక ఉండదు చాలా మందికి. తింటూనే ఉంటారు, ఓపిక ఉండదు. 2 పొట్ట పై భాగంలో నొప్పి స్టార్ట్ అయ్యిద్ది. ఎక్కువగా విపరీతంగా నొప్పి వస్తా ఉంటది. కడుపు నొప్పి. సింపుల్ గా చెప్పాలంటే. మూడోది ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ స్టేజ్ సెకండ్ కి వచ్చేస్తుందో డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లివర్ పక్కనే పాన్క్రియాస్ ఉంటుంది. ఆ పాన్క్రియాస్ లో కూడా కొవ్వు వెళ్ళిపోద్ది. దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ షుగర్ ఉంటే అది ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. షుగర్ కూడా అంటే పాన్క్రియాస్ ఇన్ఫ్లమేట్ అయిపోద్ది, లివర్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్. సో, సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా చేయొచ్చా అంటే అప్పుడు కూడా అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఏం చేయాలి? 4 పనులు. ఒకటి ఏం చేయాలి? ఒబేసిటీ తగ్గించుకోవాలి. 2 ఎక్సర్సైజ్ చేయాలి. 3 జంక్ ఫుడ్ తినకూడదు. 4 వాకింగ్ చేయాలి. సెకండ్ స్టేజ్ అంటే భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త బాబు, ఇప్పుడు వరకు నీకైతే ఇబ్బందే, కానీ జాగ్రత్త పడు, పడితే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాడు భగవంతుడు. ఓకే. సెకండ్ స్టేజ్కి వచ్చారు. ఇంకోటి చెప్పనా? స్టేజ్ 1 ఫ్యాటీ లివర్ కి సిమ్టమ్స్ కూడా ఉండవు. సూచనలు ఏం కనపడవు. అంటే బాగా నీరసంగా ఉండటం కానీ మనకేం అర్థం కాదు కూడా. ఎప్పుడో ఇబ్బంది వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ అని చెప్తారు తప్పితే ఇబ్బందులు అర్థం కావు. చిన్న చిన్న ఇబ్బందులే కదా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం మన అందరం కూడా. అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుందా? అండ్ ఒకవేళ మనం అది కనుక నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు స్టేజ్ 3కి వచ్చేస్తాం. లివర్ సిరోసిస్ స్టేజ్ 3 ఫ్యాటీ లివర్. ఇంకా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత టోటల్ బాడీలో ఆ లివర్ అంతా ఇన్ఫ్లమేట్ అయిపోద్ది. ఒకసారి చూపించండి ఇన్ఫ్లమేట్ లివర్, ఒకసారి చూపించండి. అండ్ స్కార్స్ టిష్యూ అంటే లివర్ టిష్యూస్ పాడైపోతాయి. లివర్ టిష్యూస్ పొరలు అక్కడంతా కూడా స్కార్ పడిపోద్ది, మచ్చలు అలా అయిపోయి లివర్ అంతా పాడైపోద్ది. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ లో. అర్థమవుతుందా? సో, ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ కి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇబ్బంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంకా మందులతో పెద్దగా సహకరించకపోవచ్చు. డైట్ వల్ల కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది తప్పితే పెద్దగా ఇంకా లివర్ బాగుపడదు.
అర్థమవుతుందా క్లియర్ గా? సో మందులు కూడా పనిచేయవు. థర్డ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, స్టేజ్ 3 ఫ్యాటీ లివర్కి వెళ్ళిన తర్వాత మనకి ఆ లివర్ లో మందులు కూడా పెద్దగా పనిచేయవు. ఇన్ఫ్లమేట్ అయిపోయింది బాడీ అంతా కూడా, అంటే ఈ లివర్ అంతా, బాడీ అంతా, లివర్ అంతా కూడా ఇన్ఫ్లమేట్ అయిపోద్ది. ఆ తర్వాత లివర్ చుట్టూతా కూడా ఇలా కొవ్వు పెరిగిపోయి ఈ టిష్యూస్ చూసారా, లివర్ సెల్స్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి లివర్ టిష్యూ దగ్గర స్కార్స్ ఉంటాయి. ఈ మచ్చలు చూసారా, ఇదంతా లివర్ టిష్యూస్, దాని మీద స్కార్స్ వచ్చేస్తాయి. స్కార్స్ అంటే మచ్చలు. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి డాక్టర్ సర్జరీ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అక్కడ స్కార్స్ వస్తాయి చూసారా, అట్లా స్కార్స్ వచ్చేస్తాయి మొత్తం లివర్ చుట్టూతా. ఇన్ఫ్లమేట్ అయిపోయింది బాడీ, స్కార్స్ వచ్చేస్తాయి, లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయి, భయంకరమైన పరిస్థితులు. ఈ థర్డ్ స్టేజ్ లో, స్లైడ్ తీసేయండి, ఫ్యాటీ లివర్ థర్డ్ స్టేజ్ లో స్వెల్లింగ్ స్టార్ట్ అయింది. కాళ్ళు స్వెల్ అయిపోతాయి, కాళ్ళు ఉబ్బుతాయి, పొట్ట ఉబ్బిపోద్ది, పొట్ట బల్ల ఇట్లా పెరిగిపోతూ ఉంటది పొట్ట. ఏం తినరు, తినకపోయినా పొట్ట ఉబ్బుద్ది, కాళ్ళు ఉబ్బిపోతాయి. ఇదంతా థర్డ్ స్టేజ్ లివర్ సిరోసిస్ వల్ల. ఎందుకు లివర్ సిరోసిస్ వచ్చిందంటే, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు భగవంతుడు హెచ్చరిక ఇచ్చాడు, పట్టించుకోలేం మనం. బరువు తగ్గుదాంలే, చూద్దాంలే అనుకున్నాం. సెకండ్ స్టేజ్కి వచ్చింది, చూద్దాంలే అనుకున్నాం. ముచ్చటగా ఏ స్టేజ్కి వచ్చింది, మూడో స్టేజ్కి వచ్చింది. ఇంకా అప్పుడు సినిమా స్టార్ట్ అయింది. వాట్ సినిమా? అదే శంకర్ దాదాల సినిమా ఉంది చూడ, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు చూసారా, గుర్తుందా డైలాగు? ఎవరికైనా గుర్తుందా? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటే ముందుంది మోసాల పండగ, ఇంకా స్టార్ట్. అప్పుడు ఏమైందో తెలుసా, వ్యాపారాలు సద్దు మణిగించుకోవటం, ఉద్యోగాలు సద్దు మణిగించుకోవటం. నేనేమో మిమ్మల్ని భయపడతానని చెప్పట్లేదులే కానీ నిజం అయ్యే. ఆ తర్వాత ఆస్తులు రాసుకోవటం, వీలునామాలు, ఇవన్నీ జరుగుతాయి. ఏంది వీలునామా చూపెత్తున్నా ఏంది? డయాబెటీస్, ఒబేసిటీ గ్రేట్లీ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ఫ్యాటీ లివర్. అర్థమవుతుందా క్లియర్ గా? అంటే పంపకాలు జరగటం ఇట్లాంటి అని జరుగుతాయి. ఇంత భయపెట్టిన జనాలు బరువు తగ్గట్ల, ఏం చెప్పాలి నేను ఇంకా? ఆస్తి పంపకాలు, వీలునామాలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాదు, పెళ్లి అయినా పిల్లలు పుట్టరు. అర్థమైందా? ఎందుకంటే ఒబేసిటీ వల్ల. నాలుగో స్టేజ్కి వెళ్ళొద్ది, ఇంకా దారుణమైన స్టేజ్ అది. లివర్ క్యాన్సర్ లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫోర్త్ స్టేజ్ ఇన్ఫ్లమేట్ అయిపోద్ది, మొత్తం టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి, లివర్ సెల్స్ చచ్చిపోతాయి, కొత్త కణాలు పుట్టవు, విపరీతంగా అబ్డామిన్ బ్లోటింగ్ వచ్చేస్తుంది, పెరిగిపోతుంటది బల్ల, రోజు రోజుకి పొట్ట పెరిగిపోతా ఉంటది, కాళ్ళల్లో వాపులు పెరిగిపోతా ఉంటాయి. తాత్కాలికమైన ఉపశమనాలు దొరుకుతాయి కానీ పెద్దగా ఏం ఉండవు. బాగా నొప్పి వస్తుంది, బాగా విపరీతమైన ఇన్ఫ్లమేట్ అయిపోద్ది కదా, ఆ లోపల లివర్ అంతా కూడా విపరీతమైన నొప్పి వస్తుంది, మంట ఉంటది, వాపు ఉంటది, తిన్నదరగదు, యూరిన్ పేల్ కలర్ లో వచ్చేస్తూ ఉంటాయి, విపరీతంగా జాయిండీస్ అయిపోతే తగ్గవు, కళ్ళన్నీ కూడా ఎల్లోయిష్ గా అయిపోతాయి. జాయిండీస్ అంటే తెలుసు కదా, పసికిర్లు అయిపోతే ఇంక తగ్గవు. ఇది లివర్ ఫోర్త్ స్టేజ్కి వచ్చిన తర్వాత జరిగే దారుణమైన పరిస్థితులు. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఏ హాస్పిటల్కి వెళ్దాం అంటే ఏ హాస్పిటల్ కింద పని జరగదు. ఇంకా లాస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏమైనా చేయించుకుంటే ఏమన్నా కొన్నాళ్ళు ఏమన్నా బతుకుతాయేమో తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అసలు కాదు. అర్థమవుతుందా క్లియర్ గా? ఇది ఫోర్త్ స్టేజ్. ఇలా 4 రకాల స్టేజీలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఫోర్త్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. బిఎంఐ 40 దాటితే, మీ బాడీ మాస్ ఇండెక్స్ 40 దాటితే కనుక, అంటే ఒబేసిటీ ఫోర్త్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ కూడా థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? మీ బిఎంఐ 40 దాటినయ్యా, చూసుకోండి జాగ్రత్త. ఓకే, సో జాగ్రత్త పడకపోతే నష్టం వస్తుంది. అంటే 25లో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాదా అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బిఎంఐ కనుక 25 దాటితే స్టేజెస్ తగ్గట్టుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు బాగా ఎక్కువ ఉన్నారు వెయిట్, మేము చెక్ చేయించుకున్నాం సార్ మా లివర్ బాగా పనిచేస్తుందంటే అదృష్టం, దేవుడి దయ. కానీ దురదృష్టం ఏంటో తెలుసా, బరువు తగ్గపోతే నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు ఎదుర్కోవడానికి మన శక్తి, మన సామర్థ్యం, మన డబ్బు సరిపోద్దా? సరిపోదు. కరెక్టా? సో ఏం చేయాలి? ఈ ఫ్యాటీ లివర్ ని కనుక మనం రాకుండా కాపాడుకోవాలన్నా
ఒకవేళ వచ్చినా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా ఏం చేయాలో కొన్ని పాయింట్స్ చెప్తాను. చేస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారా? చేస్తా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? వేస్తాను సార్. తప్పదు కదా, చెయ్యాల్సిందే కదా, తప్పదు కదా. ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా సార్? డబ్బులు ఇస్తే కొత్త లివర్ ఏమైనా ఇస్తారా? డబ్బులతో కొనలేం. రెండోది, ఏమన్నా లోపలికి పంపు పెట్టి క్లీన్ చేపిద్దామా? అయ్యేది పని కాదు. మనమే చేసుకోవాలి మార్పులు. ఫస్ట్ పాయింట్, త్వరగా బరువు తగ్గండి. హ్యాండ్ డౌన్ చేయండి మా. బరువు తగ్గటం కూడా ఫ్యాట్ లాస్ తో బరువు తగ్గాలి. బరువు తగ్గాలి కానీ ఫ్యాట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ లాస్ అవ్వాలి, కొవ్వు తగ్గాలి. బరువు తగ్గడం రకరకాలు. కొంతమంది పిచ్చి డైట్లు చేసి నీరు తగ్గించుకుంటారు, పెద్దగా విషయం కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన, తేనె నిమ్మకాయ రసాలు తాగినా,